పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై అవగాహన కార్యక్రమం జరిగింది. నీట్ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, భూస్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ముఖ్యాంశాలను అధికారులు వివరించారు. Try to give a picture అంటే మన తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ ప్రస్తుత జీవీఏ అంటే మన గ్రాస్ వాల్యూ అడిషన్ అంటే స్థూల ఉత్పత్తి ఏ విధంగా ఉంది, మన ఇండస్ట్రియల్ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్తూ ఏ ప్రాస్పెక్టివ్ సెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి, ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్న జనరల్ ఐడియా నేను ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటూ స్కీమ్స్ ఏవైతే స్కీమ్స్ కానీ ఏపీఐసి పార్క్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించి ఆల్రెడీ జగన్ గారు చెప్పారు. తర్వాత GMDAC గారు కూడా ఇన్సెంటివ్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఇన్సెంటివ్స్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ సంబంధించిన ఇన్సెంటివ్స్ కానీ డీటెయిల్గా GM గారు చెప్పడం జరుగుతుంది. సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి అటెంటివ్. ఎవరైనా డౌట్స్ ఉంటే కూడా నోట్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది మీటింగ్లో మళ్ళీ మీరు అడగండి. నేను చెప్పే పాయింట్స్ అన్ని మీకు తెలిసి ఉండొచ్చు, బట్ మన కాన్స్టిట్యున్సీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్పడం జరుగుతుంది. దాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలంటే ఏ విధంగా మన పాత్ర కావాలనేది నా విన్నపం. పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అదే మన డబ్బుని సంపాదించి ఆ డబ్బును మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి మనకు అవకాశం ఉండే విధంగా ఈ ఎంటర్ప్రెన్యూర్లు అందరినీ ఇన్వైట్ చేసి అసలు మీ ఏ వ్యాపారం బాగుంటుంది, ఈ ప్రాంతంలో ఉన్నది వాళ్ళకున్న నాలెడ్జ్ మనతో షేర్ చేసి మీకు అసలు ఎంత భూమి కావాలి, ఇప్పుడు నగర సంవత్సరాలు లేచి 1 ఎకరం కావాలి, 2 ఎకరాలు కావాలంటే అలాగా మీ అప్లికేషన్స్ ఇస్తే మేము దానికి సరిపడిన ల్యాండ్ని ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ మీటింగ్ పెట్టి నాకు తెలిసిన ప్రాసెస్ నేను చెప్తున్నాను. వాళ్ళందరితో ఎంకరేజ్ చేసి డిపార్ట్మెంట్లన్నీ మోటివేట్ చేసి అక్కడ కరెంట్లు కానీ ఇంకా ఏదైనా గవర్నమెంట్కి వచ్చేదాన్ని కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చేసే విధంగా ఎవరైతే పెట్టుబడి పెట్టాలన్న వ్యక్తులు చాలా మంది తిరగలేక దేవాలయం వెళ్ళాలి, ఈ రోజు అధికారులు మళ్ళీ వెనక్కి వస్తాడు, ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ వెనక్కి వస్తాడు. అలా కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటంటే ఇచ్చిన 10 రోజుల నుంచి 15 రోజుల లోపు అన్ని పర్మిషన్స్ అదే కలెక్టరేట్ లో చేసే విధంగా దీన్ని అన్ని చోట్ల కూడా పెట్టమని కూడా చెప్పడం జరిగింది. కార్యక్రమం ఎంతో మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అంటే నాకు తెలుసు ఈ తాడేపల్లిగూడెం అంతా కూడా ఒక వ్యాపార పరంగా ఒక చైతన్యం ఉన్న ప్రాంతం. ఇది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం. చాలా మన ఆనియన్ ట్రేడర్స్ ఇక్కడికి రాష్ట్రంలో ఉన్న ఆనియన్ అంతా కూడా ఇక్కడ తీసుకురావడం, అసలు బంగ్లాదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా ట్రేడర్స్ వచ్చి ఇక్కడ కొనుక్కోవడం అనేది చూశారు. అదేవిధంగా అదే ప్రాక్టీస్ గార్లిక్ కానీ, ఫ్రూట్స్ కానీ, డిఫరెంట్ ప్రొడక్ట్స్కి జరుగుతూ ఉంది. అంటే అక్కడ ఒక వ్యాపారం చేయాలి, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ చేయాలి అనే ఒక మనస్తత్వం ఉన్న ప్రదేశాన్ని వీరికి కొంచెం మా సైడ్ నుంచి అధికారుల నుంచి ఒక సపోర్ట్ ఇస్తే చాలా ముందుకెళ్ళే అవకాశం ఉన్న ప్రాంతం. అయితే మీరంతా చూస్తూ ఉన్నారు, మన గౌరవ సీఎం గారు మన జిల్లాని ఇండస్ట్రియల్ పదంలో మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి ఎంత శ్రమ పడుతున్నారు, ఎంతమంది ఇండస్ట్రీస్ని కలుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మన రాష్ట్రానికి తీసుకురావడానికి ఈ మధ్యకాలంలో గూగుల్ డేటా సెంటర్ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన వైజాగ్ నగర ప్రాంతానికి రావడం, ఇట్లాంటి కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి.